అందరికీ నమస్కారం. నేను అరవింద్, డీసీపీ సైబర్ క్రైమ్ హైదరాబాద్ సిటీ. ఇటీవల లోన్ యాప్స్ ద్వారా చిన్న చిన్న మొత్తాల్లో లోన్ తీసుకొని లోన్ యాప్ నిర్వాహకుల హెరాస్మెంట్ వల్ల అధిక మొత్తంలో చెల్లించి చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. లోన్ యాప్ నిర్వాహకుల హెరాస్మెంట్ ఏ లెవెల్లో ఉంటుందో లోన్ యాప్ నుండి లోన్ తీసుకొని ఇబ్బంది పడ్డ ఒక వ్యక్తి మాటల్లోనే మనం విందాం. నమస్కారం అండి. నేను ఒక లోన్ యాప్ బాధితుడిని. నేను కొన్ని రోజుల క్రితం ఫేస్బుక్ చూస్తుంటే నాకు ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చింది ఫేస్బుక్లో. అది క్లిక్ చేయగానే నాకు రూపే ప్యాక్ అన్న యాప్ వెబ్సైట్ ఓపెన్ అయింది. ఆ వెబ్సైట్ ఓపెన్ కాగానే ఆ వెబ్సైట్ వాడు ఏం చేశాడంటే నా డేటా అడిగాడు. అది డేటా అంటే మన ఆధార్ కార్డు, పాన్ కార్డు, నా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ అడిగాడు. 10,000 లిమిట్ అని చెప్పాడు. నేను సరే కదా అని క్లిక్ చేశాను. అదేమైందంటే నాకు 1650 రూపీస్ అన్నది క్రెడిట్ అయింది. ఆ 1650 క్రెడిట్ అయింది. క్రెడిట్ అయిన 2 రోజులకి నాకు +92 సిరీస్ నెంబర్ నుంచి వేధింపు కాల్స్ వస్తున్నాయి. నాకు వాట్సాప్ కాల్స్ మెసేజ్ అనేసి నాకు మెసేజెస్ అన్నవి నాకు వస్తున్నాయి. వచ్చి వాళ్ళు బెదిరింపు కాల్ చేస్తారు. నా ఫోన్లో ఉన్న డేటా అంటే గ్యాలరీ, కాంటాక్ట్స్ మొత్తం ఎన్ని కలిపి నా ఫొటోస్ ఉంటాయి కదా అన్నీ మాప్ చేసి నాకే పంపించి నువ్వు రీపేమెంట్ చేస్తావా చేయవన్నీ బ్లాక్మెయిల్ చేసి చేయకపోతే నీకు మీ కాంటాక్ట్స్ అందరికీ నేను షేర్ చేసేస్తాను నీ ఫొటోస్ అది అని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తారు. నాకు వాడు ఇచ్చింది 1650 రూపీస్ అయితే నేను 3100 రూపీస్ నేను రీపేమెంట్ చేశాను. నాకు తర్వాత తెలిసిన విషయం ఏమిటంటే +92 సిరీస్ అన్నది పాకిస్తాన్ నెంబర్ లోన్ యాప్కి సంబంధించినది. ఏదైనా క్లిక్ చేస్తే అది మన పర్సనల్ డేటా అన్నది చోరీ అవుతుంది. ఆ డేటా యూజ్ చేసుకుని ఫ్రాడ్స్టర్స్ మనల్ని బ్లాక్మెయిల్ చేస్తారు. చిన్న చిన్న అవసరాల కోసం ఎవ్వరూ లోన్ యాప్స్ జోలికి వెళ్ళకండి. ఒకవేళ తెలిసి తెలియక వెళ్ళిన ఎవరైనా లోన్ యాప్కి బారిన పడిన కాల్ 1930కి లేకపోతే cybercrime.gov.ని కంప్లైంట్ చేయండి. విన్నారు కదా లోన్ యాప్ నిర్వాహకుల ఆగడాలు ఎలా ఉంటాయో. కాబట్టి ఆర్థిక అవసరాల కోసము లోన్ యాప్స్కి వెళ్ళి ఆ లోన్ యాప్ నిర్వాహకుల హెరాస్మెంట్ని భరించే కన్నా వెరిఫైడ్ ఆర్బీఐ ద్వారా పర్మిటెడ్ ఉన్న లోన్ సంస్థల నుండి మాత్రమే లోన్స్ తీసుకోవాలని ప్రజలకు తెలియజేస్తున్నాం. ఇలాంటి సైబర్ క్రైమ్ అవేర్నెస్ అప్డేట్స్ కోసము మీరు సైబర్ క్రైమ్ హైదరాబాద్ సిటీ వింగ్ సోషల్ మీడియా ఛానల్స్ని ఫాలో చేయండి.